నబీల్ కూడా యాంటీ అయిపోయింది నా గ్రూప్ కి, ఎందుకంటే వాళ్ళు చేసే మోసాలు తట్టుకోలేకపోయింది నబీల్. సో ఇట్లా నడుస్తుంది. టాప్ 5 లో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళే ఉండాలని నేను అనుకుంటున్నా. అవినాష్ ని కావాలని చెప్పి టార్గెట్ చేస్తున్నాను పృథ్వీ. ప్రతిసారి అక్కడ టాస్క్ లేని సందర్భంలో కూడా వాడు కావాలని మీదకి కూర్చుంటాడు. ఏమైనా అయితే వాడికి, అవినాష్కి ఏమైనా అయితే ఇప్పుడు అక్కడ గేమ్ జరుగుతున్నప్పుడు పట్టుకోవచ్చు, అక్కడ గేమ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ మీద ఎక్కి గొంతు మీద ఎత్తి తొక్కుతాడు వాడు. వాడు అంత బలవంతుని విర్రవీగుతాడు కానీ వాడిని ఎవ్వరు డేగరు. వాడు ఎట్లా పోతాడో ఇచ్చినా కూడా ఓటేస్తాడో కానీ నాకు అర్థం కాలేదు. సో ఈ వీక్ ఏమైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా మనోడు? అన్న ఎలిమినేట్ కావాలన్న విష్ణుప్రియ పృథ్వీ ఎలిమినేట్ కావాలి. వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళకి ఆట లేదు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ రాదు. అసలు ఎంటర్టైన్మెంట్ చేసిన అవినాష్ ని, టేస్ట్ తేజాని, ప్రేరణ మన రోహిణిని మళ్ళా గద్ద ముఖం వచ్చి గెలుకుతా ఉంటది. దానికి జోక్ వేయడం రాదు, జోక్ నవ్వడం రాదు, దానికి ఎంజాయ్ చేయడం రాదు. పెద్ద ముఖాలు చెప్పు, దానికి ఆడమే రాదన్న, వేస్ట్ అన్న. దాని ముఖం చూస్తే అది అక్కడ సీన్ లో అది వచ్చిందంటేనే ఆ సీన్ ఖరాబ్ అయిపోయింది. అంత గలీజ్ అన్న. టాప్ 5 లో ఎవరు అనుకుంటున్నారన్న? టాప్ 5 నిఖిల్, నబీల్, అవినాష్, టేస్టీ తేజ, ప్రేరణ ఉండాలన్న. లేదా గౌతమ్ ఉండాలి. గౌతమ్. ఫీమేల్స్ లో ఎవరు ఉంటారు? ఫీమేల్స్ లో ఉంటే ప్రేరణ ఒక్కటి ఉంటది అన్న. యష్మి ఉండదు అసలు. విష్ణుప్రియ నోరు మిగిలించుకోవాలా, వేస్ట్ అన్న. రోహిణి కూడా కష్టమా? రోహిణి ఛాన్స్ లేదన్న. సో ఈ వీక్ ఒకవేళ ఎలిమినేషన్ అయితే ఎవరు అవుతారో మీరు అనుకుంటున్నారు గట్టిగా? పృథ్వీగాడు కావాలన్నా. పృథ్వీగాడు మనస్ఫూర్తి కావాలని నేను అనుకుంటాను, లేకపోతే విష్ణుప్రియ వెళ్ళిపోవాలని నేను అనుకుంటాను. నబీల్ టాప్ 1 అవుతాడని ఏమన్నా? నబీల్ టాప్ 1 టాప్ 2 అన్న. మనోడు ఈ పృథ్వీతో స్నేహమే నెగిటివ్ అవుతుంది అన్న. ఇప్పుడు మరి అది గ్రహించలేకపోతున్నాడా? అది గ్రహించలేకపోతున్నాడు. మనోడు ఎట్లా అంటే ఒకడికి మాట ఇస్తే ఆ మాట జవదాట రకం. ఇప్పుడు నిఖిల్ హైలేస్తున్నప్పుడు నువ్వు ఏం చేయాలా, ఆ గ్రూప్ కి యాంటీ ఆడాలా. ఆ యాంటీగా ఎవరు ఆడతారు? మన గౌతమ్ ఆడుతుంది. సో గౌతమ్ కి ప్లస్ అవుతుంది. అదేదో నబీల్ ఆడితే నబీల్ కి ప్లస్ అయింది. నబీల్ గాడు పృథ్వీతో స్నేహమే వాడికి దరిద్రం. ఆ దరిద్రుడితో స్నేహం చేయడం దరిద్రమే. పృథ్వీతో స్నేహం. గౌతమ్ ఏమన్నా టాప్ 5 లో ఉంటాడు? గౌతమ్ ఏమన్నా టాప్ 5 లో ఉండే అవకాశం ఉందంట? గౌతమ్ టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటాడు. వన్ సైడ్ అది కొట్టినా కొడతాడంట, టైటిల్ కొట్టినా కొడతాడు. సింగిల్ గా ఉంటేనే గేమ్ అన్న. గేమ్ కోసమే రావాలా. వాడు బాగున్నాడు, వాడి కోసం బాగుంటా. అసలు మన ఏది రోహిణి కరెక్ట్ పాయింట్ అన్నది. నువ్వు స్టార్టింగ్ లో నిఖిల్ లైన్ వేసావు, నిఖిల్ గేట్ డేకపోతే నువ్వు వచ్చి పృథ్వీకి. ఇప్పుడు పృథ్వీ కూడా ఎలిమినేట్ అయితే రేపొద్దున మళ్ళీ అవినాష్ కో టేస్ట్ విష్ణుప్రియ. అది విష్ణుప్రియ గేమ్. థ్యాంక్ యూ బ్రో.